బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు భాష దినోత్సవ నిర్వహణపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ లో భాగంగా మాట్లాడిన ప్రధాని ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి విలువలు సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని అన్నారు. దేశంలోని వారసత్వ భాషలో తెలుగు కూడా ఒకటన్నారు. తెలుగు సాహిత్యం వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయని మోదీ తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం తాము చేస్తామని మన్ కీ బాత్ ద్వారా చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు భాష దినోత్సవ నిర్వహణపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ లో భాగంగా మాట్లాడిన ప్రధాని ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మాతృభాషతో సంబంధమైతే మన సంస్కృతి విలువలు సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని అన్నారు. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటన్నారు. తెలుగు సాహిత్యం వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు ఉన్నాయన్న మోదీ తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం తాము చేస్తామని మన్ కీ బాత్ ద్వారా తెలిపారు. दिवस मनाया जाएगा। अंदरिकी तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु। आप सभी को तेलुगु दिवस की बहुत बहुत बधाई। तेलुगु भाषा के साहित्य और विरासत में भारत